Radio Mirchi 98.3 FM presents. హాయ్, నా పేరే బాలు. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాయ్, నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా? వైట్ కలర్ కదా, నేను వైట్ కలర్ డ్రెస్ లో వచ్చాను. ఒక చేతిలో గ్రీన్ కలర్, ఇంకో చేతిలో రెడ్ కలర్. ఇన్ని కలర్స్ ఉన్న ఈ రోజు ఉగాది గురించి ఏం మాట్లాడుకుందాం? పని పని ఉండదా? పొద్దున్నే ఇద్దరికి హాయ్ డార్లింగ్స్. బాగా ఈ మధ్య వీక్ అయిపోతున్నారు. ఉదయాన్నే వీడు పడుకునేవాడు, మధ్యాహ్నం ఇది పడుకునేవాడు, సాయంత్రం మాత్రం జల్స్ నేను చేసి 4 నుంచి 8 గంటల వరకు మిర్చి జల్స్ అంటూ మాయగడి ప్రేమ వస్తాడు. నా మాటలో ఉన్న తడబాటు మీకు నాకు మధ్య అనమాట. యాక్చువల్ గా ఈ రోజు ఉదయాన్నే ఏం తెలుసా? ఎవరైనా సరే ఉదయాన్నే అదే చేస్తారు. స్పెషల్ గా ఉదయాన్నే ఏం చేస్తానో తెలుసా, మధ్యాహ్నం ఏం చేస్తానో తెలుసా, రాత్రికి ఏం చేస్తానో తెలుసా? దాని నుంచి చిరిగిపోయిన చెల్లి చేస్తుంది. కొత్త ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, అందరి కోసం పెట్టుకుని వచ్చేసాను. అండ్ ఎవరైనా సరే ఉగాది పచ్చడి బాగా తయారు చేసి మాకు తీసుకురావాలనుకుంటే మా అడ్రస్ చెప్పేస్తున్నాను. వరుణ్ టవర్స్, సిరిపురం పెట్రోల్ బంక్ పక్కన 5th floor అనమాట. నీట్ గా తయారు చేసి తీసుకురండి అబ్బా. ఎక్కువండి పర్లేదు, మీరు తీసుకొచ్చేసి నేను తినేస్తాను. కాకపోతే ఎక్కువ. ఈ సంవత్సరాన్ని ఏమంటారు తెలుసా? తెలుగు సంవత్సరాన్ని చెప్పే పెట్టు. అందరికి కూడా ఏదో పెళ్లి బాధగా భూమిస్తున్నాడు కాదు అక్కడ. ఓకేనా? ఈ సంవత్సరాన్ని విజయనామ సంవత్సరం అంటారు అనమాట. కాబట్టి విశాఖ ప్రజలందరికీ వి ఫర్ విక్టరీ, వి ఫర్ విజయం. కాబట్టి విశాఖ ప్రజలందరికీ కూడా విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా మంచి మంచి విజయాలు కలగాలని కోరుకుంటూ నేను మా ప్రేమ కలిసి కోరుకున్నాను. ఫిగర్ గురించి మాట్లాడండి. చెప్పండి. చెప్తాను కదా, చెప్పు. నేను చెప్తా కదా, కాసేపట్లో ఎంటర్ ది డ్రాగన్. కొత్తగా ఏం చెప్పమ్మా, మాకు తెలిసి శ్రీబంధు చెప్తాడు. కొత్తగా ఏం చెప్పు. నేను ఎటు వెళ్ళిపోయింది మర్చి చేస్తాను. అది అందరికీ తెలుసు. కొత్తగా ట్రై చేద్దాం. కొత్తగా సింగిల్ గా చెప్పానా? సింగిల్ గా చెప్పడం నాకు సులభం కాదమ్మా, అందరూ కలిసి చెప్పాలి. ఇంగ్లీష్ అయిపోయినట్టుందిరా. తెలుగులో చెప్పాలంటే మరి సంవత్సరాన్ని విజయనామ సంవత్సరం అంటారు. అది మ్యాటర్. పూర్వం ఏదో ప్రయత్నిస్తుంది బాగా. ఉగాది శుభాకాంక్షలు. కదా నోరు ఈ స్వీట్ వాయిస్ మంచి చెప్పమ్మా క్లియర్ గా. మేమంతా ఇంకా చెప్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా వినాలంటే మీరందరూ ఏం చూసి